సంపద ఎంతెంత పంచితే అంతంత పెంచుకుంటూ పోవచ్చు. అది మనకి మరింత లాభదాయకంగా ఉంటుంది. అంతే, వాడుకో లేకపోతే తప్పు దేవుడిది కాదు, మనదే అవుతుంది. సూర్యుడు ఎండనిస్తాడు, ఎండ వాడుకోవాలి. అబ్బా నాకు ఎండ పడదండి అని పైన షామియానా వేసి కూర్చున్నాం అనుకోండి, తప్పు సూర్యుడిదా. తెలివైన వాడైతే అక్కడ ఒక సోలార్ ప్యానెల్ పెడతాడు, అందులోంచి కరెంటు తీస్తాడు, దాంతో ఎన్నెన్నో పనులు చేస్తాడు. మరొకడు ఇంకోటి ఏదో పెడతాడు, అందులోంచి మరొకటి తీస్తాడు, దాన్ని అద్భుతంగా వాడతాడు. భగవంతుడిచ్చిన ప్రతిదీ మన లాభం కోసమనే, ఏది మనకి హానికరం కాదు. దాన్ని మనం వాడుకోవడం ఎట్లాగో తెలుసుకోవాలి. తెలిపేవాళ్ళు కావాలి. తెలిపే వాళ్ళని తెచ్చి తెలుసుకునే స్థానాన్ని ఏర్పాటు చేసి మీ అందరూ ఆ సంపదని తీసుకొని చక్కగా పెరగాలి. ఈ ప్రాంతం అంతా కూడా దైవ సాన్నిధ్యంతో, భగవంతుడి అనుగ్రహంతో ఇది చక్కటి లాభాలు లోకానికి కలిగించేటట్లుగా మారాలి. ఇది స్వామివారి యొక్క సంకల్పం. ఇంత మంచి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు, ఇంత చక్కటి రాజగోపురాన్ని కట్టారు. ఇంకా చుట్టూ ఆ మాడ వీధులుగా ఏర్పాటు చేసిన దాంట్లో అర్చకుల కోసం గృహాలు కట్టారు. ఇంకా రాబోయేటటువంటి భక్తుల కోసం కూడా ఇంకా కొన్ని కాటేజెస్ ఏర్పాటు చేస్తారు, బహుశా అనుకుంటాను త్వరలో. కనుక భక్తులు ఇక్కడికి రావడం, ఒక పూట దేవుడి దగ్గర ఉండడం, ఓ 11 ప్రదక్షిణలు చేసుకోవడం, మీకేం కావాలో ఆయన దగ్గర చెప్పడం, ఎవరికి రెస్ట్రిక్షన్ లేదు. ఇందాక వారు చెప్పారు, వారి చిన్నప్పుడు గుళ్ళోకి రావడానికి వీల్లేదు అని వారినే ఆపేసేవారట. కానీ ఆ అనుభవాన్ని మనసులో పెట్టుకుని అప్పట్లో వారికి కలిగినటువంటి ఆ మానసిక క్లేశాన్ని వారు భావన చేస్తూ, ఈసారి వచ్చే వాళ్ళెవ్వరికీ అట్లాంటి క్లేశం కలగకూడదు, కనుక అందరికీ ఇది దర్శనం ఇచ్చేట్టుగా ఉండాలి అని దీన్ని. దైవం ఎప్పుడు ఒక్కడికే సొంతం కాకూడదు. దైవం అనేది అందరికీ. దైవ నామాన్ని పలకడంలో ఎవ్వరికీ అడ్డు లేదు. దేవుణ్ణి దర్శించడానికి ఎవరిని ఆపడానికి వీల్లేదు. ఆ దేవుడి యొక్క నామాన్ని పలకడానికి, అనుగ్రహాన్ని పొందడానికి అతి సామాన్యుడి దగ్గర నుంచి మహా ధీమాన్యుడు దాకా అందరికీ అధికారం ఉంది సుమా అని గోపురం ఎక్కి మంత్రాన్ని లోకానికి చాటిన భగవద్ రామానుజ ఆచార్య స్వామి వారి పరంపరలో వచ్చినటువంటి మహనీయులు కావడం చేత వారి ఔదార్యం అందరికీ అందాలి అని, అందరూ తరించాలి అని, అందరూ బాగుపడాలి అని దీన్ని మనం అందరికీ అందిద్దాం. మనం చేయవలసిన పని ఏంటి? ఈ సమాచారాన్ని అందరికీ అందించడం. ఏర్పాటు చేయడం కొందరు చేస్తారు, కానీ దీన్ని అందరికీ అందించడం అనేది మనం అందరం చేయొచ్చు. చేద్దాం. దీన్ని ఒక పరమ పావన క్షేత్రంగా తీర్చిదిద్దుదాం. దేవుడు అనుగ్రహాన్ని అందరికీ పంచుదాం. మీ అందరికీ ఇంత మంచి చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వామివారికి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని, వారికి మంచి శక్తిని ఇవ్వాలి అని, దీన్ని ఇంకా మరింత మందికి ఉపయోగపడగలిగేట్టుగా చుట్టూ మరిన్ని కాటేజెస్ ఏర్పాటు చేసి ఇందులో వచ్చే వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనానికి ఇబ్బంది లేకుండా చక్కగా రండి, భోజనం చేయండి, దేవుడు అనుగ్రహం పొందండి, 10 మందికి దాన్ని తీసుకువెళ్ళి అందించండి. ఇలా తయారు చేసి దీన్ని ఇవ్వగలిగేట్టుగా భగవంతుడు తోడ్పడాలి అని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావాలి అని స్వామివారు అడిగినప్పుడు మాకు రావాలో వద్దో, రాగలమో రాలేమో తెలియదు.
ఎందుకంటే కారులో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కారు ఇక్కడి నుంచి వెడుతుందో వెళ్ళదో, అందో ఆయిల్ ఎవరైనా పోస్తారో పోయిరో తెలియదు. మధ్యలో వచ్చేది కనుక మధ్యలో ఇంకా ఆయిల్ పోసేవాడు ఎవడు లేక టక్కున ఆగిపోయింది అనుకోండి, ఏం చేయాలి? కానీ ఇందాక మీకు చెప్పాం కదా, శ్రీమన్నారాయణుని నమ్ముకుని చెడినవాడు లేడు. అందుకోసం మనకి చూద్దాం ఏమైతే అది అవుతుంది. కారులో మళ్ళీ ఆయిల్ లేదనుకోండి, ఇక్కడే స్వామివారి దగ్గరే ఉండిపోతాం అనే ధైర్యంతో వచ్చేసాం. చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం చక్కగా చేసి అద్భుతంగా అందించేటటువంటి వారి యొక్క పరివారానికి, ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఋత్విక్ బృందానికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సేవా దళంగా ఉండి ఇందులో ఎన్నో రకాల సేవలు అందించేటటువంటి కార్యకర్తలకి, వాలంటీర్లకి, భక్త శిఖామణులైనటువంటి మీ అందరికీ ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించగలిగే శక్తి మీకు ఎప్పుడు ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైగే మృతత్వమానసుః పరేణ నాగన్నిహితం గుహాజాం బిభ్రాజతే తత్యతజోపి సంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధతత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दह्रं विपापं परमेत्मभूतं यत्पुण्डरीकं पुरमध्यदग्रस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपाधितव्यं यद्वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तक राजगिरिंदरगुण श्रीमत्परमहंस परिव्राजकाचार्य श्री 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 श्रीमन्नारायण रामानुज जीयराचार्य संभावनै मंगलवाद्యం గట్టి మీద స్వామి మీరు తప్పుకోవాలి కొంతమంది బాబు జై శ్రీమన్నారాయణ. మరి గ్యాస్ నేను కూడా పక్కన నుంచి ఉండేది యూట్యూబ్ ఛానల్లో అదే అన్న మా చిన్నక్కాయ ఉంటే ఇంకా బాగుండేది. గణేష్ యూట్యూబ్లో పెడతావా? యూట్యూబ్ ఉందా మనకి? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ 12 రోజులుగా యాగ నిర్వహణ జరుగుతోంది. అష్టాక్షరి మంత్రాన్ని కోటి హవనం జరిగింది. 12 యాగశాలలో 108 యాగకుండాల్లోని హవనం జరిగింది. శ్రీ శ్రీ తిరుదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి వారు వారి ఎంతో శ్రమకు ఓర్చి ఈ యాగాన్ని అంతటినీ కూడా ఎంతో వైభవంగా చేశారు. ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి భక్తజనులందరూ కూడా ఎంతోమంది వచ్చి
ఈ యాగాన్ని అంతటినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళందరూ చేసుకున్నారు. అటువంటి గొప్పదైనటువంటి శ్రీమన్నారాయణ యాగం జరగడం చాలా అద్భుతమైనటువంటి విధంగా జరిగింది. దీనికి అందరూ సహకరించారు. భక్తులందరికీ కూడా ఈ యాగ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తారు. జై శ్రీమన్. ఈ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార్ స్వామి వారు 108 కుండాలతో శ్రీమన్నారాయణ మహాయాగం జరిపించారు. కోటి హవనం అనమాట అది. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది స్వాములు వచ్చి, అంటే వైష్ణవ స్వాములు అందరూ వచ్చి యాగ కార్యక్రమం చక్కగా నిర్వహించారు. ఇవాళ ఉదయం సుమారుగా 8:30 గంటలకల్లా మహాపూర్ణాహుతి జరిగింది. అలాగే ఆ కార్యక్రమానికి చిరంజీవి స్వామి వారు కూడా వచ్చి వారి మంగళాశాసనాలను అందరికీ కూడా అనుగ్రహించారు. అందరూ కూడా లోకక్షేమం కోసం, విశ్వశాంతి కోసం, యుద్ధం అంతా కూడా ప్రశమనం పొంది అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని స్వామివారు విశ్వశాంతి కోసం ఈ యాగాన్ని చేయించారు. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్తే అండి. మాది ఉల్లిపాలెం గ్రామం. ఉల్లిపాలెం గ్రామంలో రాజగోపురం కుంభాభిషేకం జరిగింది. వాళ్ళ చిన్నచీరి స్వామివారు వేచేశారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా యాగశాలలు, రాజగోపురం అన్నీ కూడా ప్రవేశించి ఆయన శంకుస్థాపన చేశారు. దాని మీద మేమందరం ఇక్కడికి వచ్చాం. చాలా ఇదిగా ఉంది. మాది ఉల్లిపాలెం. నా పేరు కుటుంబరావు. ఇవాళ మా శ్రమనాథ స్వామి గుడి దగ్గర మరి గత 11 రోజుల నుంచి యాగశాలలో యాగాలు, హోమాలు ఎక్కువ చేశారు. ఇప్పుడు ఈరోజు గాలిగోపురం ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్కి చిరంజీవి స్వామి గారు వచ్చారు. మా ఊరు చాలా అదృష్టం. మరి జిఆర్ స్వామి గారు, మా అష్టాక్షరి జిఆర్ స్వామి గారు కూడాను చాలా బాగా చేశారు. ఈ 11 రోజుల నుంచి కూడాను ఊరికి ఒక ఉల్లిపాలెం అంటే ఒక పేరు తీసుకొచ్చారు. దాని గురించి చాలా మా ఊరికి గ్రామం తరపున మేమందరం గర్వపడుతున్నాం. యాగశాల దగ్గర ఉన్న ఋత్వికులంతా కూడా ఆలయంలో ఉన్న యాగశాల దగ్గరికి చేరాల్సిందిగా ప్రార్థన. ఋత్వికులంతా కూడా నేను 2 మొక్కలు చెప్తారా గుడి గురించి? ఋత్వికులంతా యాగశాల ప్రార్థన. ఆలయంలో ఉన్న యాగశాల దగ్గర ప్రార్థన. నేను చెప్పేది నేను చెప్తాను. నేను నిన్న వీడియో పెట్టా. భక్తులందరికీ మనవి, ఒక 10 నిమిషాల్లో కుంభార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకో 10 నిమిషాల్లో కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి తగు ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యకర్తల్ని కోరుతున్నాం. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలు వెనక భాగంగా వేసుకొని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఋత్వికులంతా కూడా ఆలయంలో ఉన్న యాగశాల వద్దకు చేరాల్సిందిగా కోరుతున్నాం. ఏమన్నా మాట్లాడతారా? యూట్యూబ్ అక్కడ అందులో
అమ్మా కొంచెం వెనక్కి జరగండి, వెనకేసుకోండి, కూర్చోండి, ముందు కూర్చుంటారు, ఇంకా వెనకేసుకోండి, వెనక్కి జరగండి కొంచెం, మీరు కూడా అమ్మా కొంచెం వెనక్కి జరగండి, ముందు లైన్ కూర్చుంటారు. అమ్మా కూర్చుని కొంచెం వెనక్కి జరగండి, లైన్ కూర్చుంటారు ఇక్కడ కూడా మంచిగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అందరూ వెళ్ళి ఫోన్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. పోలీస్ వారి విజ్ఞప్తి, కూర్చున్న వాళ్ళందరూ కొంచెం వెనక్కి వేసుకోండి, కింద కూర్చున్న వాళ్ళందరూ అందాక వస్తారు, దయచేసి కొంచెం ఇంకా వెనక్కి వేసుకోవాలి. చాలా మంది ఉంటారు కింద కూర్చున్న వాళ్ళు. నేను టికెట్ ఇస్తాను. అంత కష్టపడి వచ్చేసి వాళ్ళు అలా రావచ్చు కదా. ఇవాళ చేశారు ఇది పూర్ణాహుతి. ప్రధాన యాగశాలలు ఆడవాళ్ళంతా కూడా మీ ఇంటికి మగ కానీ ఏదైనా వస్తువులను దాచిపెట్టుకోవాలి. మీరు ఎటువంటి కొత్త వ్యక్తులకి కానీ లేకపోతే వాళ్ళకి కానీ వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళకి వాళ్ళ పరిపాలన చేయవలసి వచ్చేసి మీ వస్తువుల మీద జాగ్రత్త తీసుకోవాలి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హాయ్ గణేష్, నేను మాట్లాడతాను. వచ్చారండి, ఇక్కడే ఉన్నారండి, చూడు ఇక్కడ అభిషేకం ఏదో చేస్తున్నారు. ఒక్కొక్కడు ఇప్పుడే దిగు.